అరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 డేస్లో ఫిలియాస్ ఫాగా లాగా అన్ని టైం ప్రకారం చేయటం డాక్టర్ పార్థసారథికి అలవాటు. కరెక్ట్గా తెల్లవారుజామున 5ంటికి లేచాడు. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి వచ్చేసరికి 10 నిమిషాలు తక్కువ 6 అయింది. ఆ తర్వాత షేవ్ చేసుకుని స్నానం పూర్తి చేసేసరికి 6:15. ఊహ తెలిసినప్పటి నుంచి నిమిషాలతో సహా అలా టైం మెయింటైన్ చేయటం ఆయనకు అలవాటు. ఈ వృత్తిలోకి వచ్చాక ఇబ్బందిగా మారింది. అర్జెంటుగా ప్రాణాల మీదకు తెచ్చుకునే పేషెంట్లు అతడి దినచర్యని అస్తవ్యస్తం చేస్తూ ఉంటారు. అన్ని విషయాల్లోనూ టైం ప్రకారం టంచనగా నడిచే ఆ 45 ఏళ్ల డాక్టర్ రోగిని పరీక్ష చేస్తున్నప్పుడు, సేవ చేయవలసి వచ్చినప్పుడు మాత్రం టైం చూసుకోడు. ఆ క్రితం రాత్రి సంఘటనే ఉదాహరణ. అప్పుడే పుట్టిన పాప. పరస్పర విరుద్ధ రక్త కణాలున్న భార్యాభర్తలకు పుట్టడమే రోగంతో పుట్టింది. ఎరిథ్రోబ్లాస్టోసిస్. రక్తాన్ని ట్రాన్స్ఫ్యూజన్ చేసి కొత్త రక్తాన్ని ఎక్కించి ఆ పాపను బ్రతికించడానికి చివరి క్షణం వరకు ప్రయత్నం చేసి ఓడిపోయాడు. ఈ ప్రపంచంలో బ్రతికి బట్టకట్టడానికి ఆ పసిగుడ్డు చేసిన పోరాటం చూసి ఎన్నో చావులను చూసిన ఆ డాక్టర్ కదిలిపోయాడు. పాప ఆఖరుగా కన్ను మూస్తున్నప్పుడు మొహంలో ఏ భావం లేకుండా చూస్తూ నిలబడ్డాడు. అంతా అయిపోయిందని రూఢి అయిన తర్వాత బయటకొచ్చి ఆతృతగా చూస్తున్న తల్లిదండ్రులకి ఆ దుర్వార్త చెప్పి ఇంటికి వచ్చేశాడు. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసరికి రాత్రి 1 గంట అయింది. ఆ రాత్రి చాలాసేపటి వరకు నిద్రపోలేదు. ప్రొద్దున్నే డైరీలో రాసుకున్నాడు. ట్రాష్. ఈ ఫిజియాలజీ, మెడిసిన్, ఈ సర్జరీ అంతా ట్రాష్. మనిషి జ్ఞానవంతుడవుతున్న కొద్దీ అతడి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయా? అసలు జ్ఞానం అంటే ఏమిటి? RH పాజిటివ్, RH నెగిటివ్లేనా? 100 సంవత్సరాల క్రితం రక్తం అంతా ఒకటే అనుకున్న మనిషి ఎంత అజ్ఞానంలో ఉన్నాడో, రక్తంలో 76 వెరైటీలు ఉన్నాయని తెలుసుకున్న రోజు కూడా అంతే అజ్ఞానంలో ఉన్నాడు. వెరైటీలు తెలుసుకుని ఏం లాభం? ఓ చిన్ని పాప, నువ్వు మా సాయం కోరావు, కానీ మేము అసమర్థులమయ్యాం. ఈ ప్రపంచంలోకి రావడానికి నువ్వు ఆర్తిగా అందిస్తున్న చేతిని మేము అందుకోలేకపోయాము. కానీ ఈ ఒక్క ఓటమితో మమ్మల్ని అంచనా వేయకు. ఇంకొకసారి ప్రయత్నం చెయ్యి. అప్పుడప్పుడు మేము ఇంతకన్నా బాగా మా కర్తవ్యం నిర్వహిస్తాము. మా ఈ వైజ్ఞానిక ప్రపంచంలో అస్పష్టతని, అజ్ఞానాన్ని మాత్రమే చూడకు. మా ప్రపంచంలోకి రా. ఇక్కడ ఇంకా కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి. అవి కూడా చూడు. కొంచెం గాలి పీల్చు పాప. పోరాటాన్ని ఆపకు. ఇదిగో ఈ 2 చేతుల సాయంతో కొద్దిగా గాలి పీల్చు. నీ చిన్ని గుండె మా ఈ ప్రపంచపు గాలితో నిండని. వ్రాయటం ఆపేసి కిటికీలోంచి బయటకు చూడసాగాడు. కిటికీకి మనీ ప్లాంట్ తీగ వేలాడుతోంది. వర్షానికి తడిసిన చెక్క వాసన గాలిలో వ్యాపించి ఉంది. ఫైనల్ డయాగ్నోసిస్ పుస్తకం జ్ఞాపకం వచ్చింది. తల విదిలించాడు. డైరీ మూసి లోపల పెట్టేశాడు. తెరిచిన అల్మరా నిండా డైరీలు. 30 ఏళ్ల జీవితం, 30 డైరీలు. అతడి ఓటమి, విజయాలు డైరీల నిండా అవే. పెళ్ళైన 5 సంవత్సరాలకే భార్య వదిలేసింది. అస్పష్టమైన అశాంతి. దాన్ని వదిలించుకోవడానికి మళ్ళీ ప్రొఫెషన్. గతాన్ని మర్చిపోయే ప్రయత్నం. అతడి ఆలోచనను చెదరగొడుతూ ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తి హలో అన్నాడు. డాక్టర్ సారథి స్పీకింగ్. డాక్టర్, నేను శ్రీధర్ని. తులసికి ఏమీ బాగోలేదు, మీరు అర్జెంటుగా రాగలరా? ఆ కంఠంలో కనబడుతున్న ఆతృతను గుర్తించి ఏమైందని అడిగాడు. ప్రిలిమినరీస్ ఫోన్లో తెలుసుకోవడం మంచిది. పక్క మీద నుంచి లేవలేకపోతుంది, బాగా నీరసపడిపోయింది. అంతేకాదు డాక్టర్, వణుకుతున్న కంఠంతో అన్నాడు అతడు. కుడివైపు మొహం అంతా నీలంగా మారిపోయింది. కుడి చెయ్యి, కుడి కాలు. వెంటనే వస్తున్నాను. ఫోన్ పెట్టేసి బట్టలు తొందరగా మార్చుకుని తాళాలు తీసుకుని ఒక్క అంగలో కారులో కూర్చుని స్టార్ట్ చేస్తూ అతడు అనుకున్నాడు, సైనోటిక్ అటాక్. పార్థసారథి అక్కడికి చేరుకునేసరికి ఇంటిలో 10 అతడి కోసం ఆందోళనగా చూస్తున్నారు. తులసి గదిలోకి తీసుకెళ్లాడు శ్రీధర్. అలికిటికి పాప తల తిప్పి చూసింది. పార్థసారథి స్టూల్ దగ్గరికి లాక్కొని ఆమె వైపు పరిశీలనగా చూశాడు. సగం నుంచి మొహం నీలంగా మారిపోయి ఉంది. కుడివైపుకి వెళ్తున్న కొద్దీ అది బాగా నీలంగా మారింది. చేతుల్లో ఒక చేతిని తీసుకుని పల్స్ చూశాడు. నార్మల్. కుడి చేతిని తీసుకుని పరీక్షించాడు. గోళ్లు నీలంగా ఉన్నాయి. నొక్కితే అరచేయి మామూలుగా కన్నా మెత్తగా ఉంది. కుడికన్ను రెప్ప లోపలి భాగం కూడా నీలంగా ఉంది. ఎడమ కంటిని చేత్తో మూసి ఇప్పుడు బాగా కనిపిస్తుందని అడిగాడు. లేదన్నట్టు తలూపింది. స్టెథోస్కోప్తో పరీక్షించాడు. అబ్నార్మల్ ఫస్సింగ్ సౌండ్. బలహీనంగా కొట్టుకుంటున్న గుండె తాలూకు లబ్డబు శబ్దాల మధ్య అతడి ఆలోచనలు సాగుతున్నాయి. పెరాలసిస్ కాదు. ఏమిటిది? ఎటువైపు దారితీస్తోంది? 10 రోజుల క్రితం హుషారుగా గంతులు వేసిన పాప ఇంత హఠాత్తుగా ఎలా మారిపోయింది? ఆలోచనలతోనే బయటకొచ్చాడు. వెనకే వస్తున్న శ్రీధర్ ఆందోళన నిండిన కంఠంతో ఏమిటిది డాక్టర్ అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండా ఎప్పుడు కనుక్కున్నారు ఇది అని అడిగాడు. ప్రొద్దున్నే లేపడానికి వెళ్ళినప్పుడు శారద చూసింది. నిన్నేం జరిగింది? ఎయిర్పోర్ట్లో జరిగిందంతా చెప్పాడు.
ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది డాక్టర్. పాపకి షాక్ అటాక్ రాకముందు చేయి పట్టుకున్నాను. ఐస్ కన్నా చల్లగా ఉంది. ఇది మీకేమైనా లాభిస్తుందా అని అడిగాడు. రోగ లక్షణాలు కొన్ని లాభిస్తాయి, మరి కొన్ని అయోమయంలో పడేస్తాయి. అకస్మాత్తుగా శరీరం చల్లబడిపోవటం పెరిఫరల్ ఫెయిల్యూర్. అయితే ఇది రాబోయే రుగ్మతికి ముందు సూచన. హిస్టీరియా అనుకుంటే దానికి సైనోటిక్ అటాక్కి సంబంధం ఏంటి? తనలో తనే ఆలోచించుకుంటున్నట్టు ఊపిరితిత్తులకి గాలి తీసుకునే నాళం అడ్డుపడుతుందని నా అనుమానం. అదే నిజమైతే అన్నాడు. నిజమైతే బ్రాంకోస్పాజం. ఇంకా కొన్ని టెస్టులు చేస్తే కానీ నేనేమీ నిర్ధారణగా చెప్పలేను. ఈ పరిస్థితుల్లో మా ప్రయాణం ఆపు చేసుకోవడం మంచిదేమో డాక్టర్ గారు. శ్రీధర్ వైపు ఆయన జాలిగా చూశాడు. ఈ ఛాన్స్ మళ్ళీ రాకపోవచ్చు, కానీ ఈ పరిస్థితుల్లో పేషెంట్ని హయ్యర్ ఆల్టిట్యూడ్కి తీసుకెళ్లడం ఏమాత్రం మంచిది కాదు. ఆ విషయమే చెప్పాడు. ముఖంలో ఏమాత్రం నిరాశ కనిపించకుండా మౌనంగా విన్నాడు శ్రీధర్. కారు కదలగానే దుమ్ముతెర శ్రీధర్ మొహాన్ని కప్పేసింది. అతడికి ఇప్పుడు ఫారిన్ ప్రయాణం మీద మనసు లేదు. 10 ఏళ్ల చిన్నారి పాపకి బ్రాంకోస్పాజం. ఇదంతా కల కాదని, నిజమని నమ్మశక్యం కావటం లేదు. ఏం జరగబోతుంది? ఆలోచనలతో వెనుదిరిగాడు. శారద స్తంభాన్ని ఆనుకొని నిలబడి ఉంది. డాక్టర్ మాటలు విని ఆమె మొహం తెల్లగా పాలిపోయింది. అతడు ఆమెను నిర్లిప్తంగా చూస్తూ అలాగే నిలబడి ఉన్నాడు. అన్నిటికన్నా ఘోరమైన స్థితి నిర్లిప్తత. జరుగుతున్న అన్యాయాన్ని సహించనట్టు ఆ రోజు ప్రకృతి విజృంభించింది. ప్రకృతితో తనకు సంబంధం లేనట్టు ఆ క్షుద్రదేవతోపాసకుడు శ్మశానం మధ్యలో కూర్చుని తన పని తాను చేసుకుపోతున్నాడు. తన అనుచరుణ్ణి బలి తీసుకున్న వాళ్ల మీద కసి తీర్చుకున్న పనిలో ఉన్నాడు. అది 4వ రోజు. ఇంకా 17 రోజులు ఉపవాసన. మనిషిని తోస్తున్నట్టు దక్షిణం దిక్కు నుంచి గాలి బలంగా వీస్తుంది. తెరలుగా జల్లు పడుతోంది. ఆకాశం మేఘావృతమై ఉంది. ఎక్కడో సముద్రంలో ఏర్పడిన వాయుగుండం ఇక్కడ తన ప్రభావాన్ని చూపిస్తోంది. భూమి బీటలు వారుతుందా అన్నట్టుగా ఉరుముతోంది. మెరిసినప్పుడల్లా విరిగిన చెట్లతోనూ కూలిపోయిన సమాధులతోనూ ఆ ప్రదేశం భయానకంగా ఉంది. చెట్టు కొమ్మల్లో ఇరుక్కున్న పక్షి వర్షం దాటికి ఆగలేక హృదయ విదారకంగా అరుస్తోంది. కీచురాళ్ల చప్పుడు వికృతంగా వినపడుతోంది. కాదర దగ్గరున్న బొమ్మకి తులసి తల వెంట్రుక కట్టబడి ఉంది. బొమ్మ కుడివైపు నీళ్లలో ఇక్కడ తడిసి ఉంది. అక్కడ పాప మొహం ఒకవైపు నీలంగా మారటానికి అదే కారణం. చేతబడికి కాశ్మోరాకి పెద్ద తేడా లేదు. రెండింటిలోనూ బొమ్మలను తయారు చేస్తారు. అయితే చేతబడిలో బొమ్మని శ్మశానానికి వెళ్లే దారిలో పాతి పెడతారు. కాశ్మోరాలో 2 బొమ్మల్లో ఒక బొమ్మని మంత్రగాడే హింసిస్తాడు. 21 రోజుల హింస ద్వారా మనిషి నరనరాల్లో ఉన్న సత్తువునంతా పీల్చి మరణాన్ని గురి చేస్తాడు. ఈ అవకాశం చేతబడిలో తక్కువ. 4 రోజుల్లో ఆ బొమ్మ చాలా భాగం శిథిలమైంది. ఇంకా 17 రోజులు. చేతబడి చేసే వాళ్ళకి దయాదాక్షిణ్యాలుండవు. తాము బొమ్మ మీద చేస్తున్న ప్రతిచర్య అక్కడ మనిషి మీద చూపిస్తుందని వాళ్ళకి తెలుసు. కానీ హింసించాలి. హింసించి చంపాలి. ఇక్కడ కాదర 2 వేళ్లతో బొమ్మ చెయ్యి వెనక్కి విరిస్తే అక్కడ పక్క మీద తులసి బాధతో విలవెల్లాడింది. అమ్మా చెయ్యి అంటూ హృదయ విదారకంగా అరిచింది. ఎంతటి శత్రువుకైనా ఈ చేతబడి తాలూకు బాధ రాకూడదని మన ఇళ్లల్లో ముసలి వాళ్ళు అందుకే కోరుకుంటూ ఉంటారు. భూమాతని గాలిదేవుడు హింసిస్తూనే ఉన్నాడు. ఆకాశం బ్రద్దలవుతున్నట్టు ఉరుముల చప్పుడు, గాలి విసురుగా వీస్తూ ఉంది. 12 అయింది. 6వ అంకం పూర్తి చేసి లేచాడు కాద్రా. ఆ తుఫాను రాత్రి ఆ శ్మశానము అతడికి భయం కలిగించడం లేదు. వాటికన్నా అతడే భయానకంగా ఉన్నాడు. తనతో పాటు తీసుకొచ్చిన వస్తువులు చీపురు, పులిముక, పాప బొమ్మ ఒక గుడ్డలో కట్టుకుని వెనుతిరిగాడు. కాలిబాటలోంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి. దూరంగా నక్క ఓలబెడుతుంది. వర్షమైతే ఆగింది, కానీ ఆకాశాన్నంతా కప్పేసినట్టు నల్లటి మేఘం. అతడు నడుస్తూ ఉండగా కళ్ళు మిరిమిట్లు గొలిపేలా మెరిసింది. పెద్ద చప్పుడు. ఒక్క గెంతులు పక్కకు దూకాడు. పిడుగుపడి పక్కనున్న నిలువెత్తు చెట్టు నల్లగా మాడి మసైపోయింది. మెరిసిన మెరుపు వెలుగులో చెట్టు దగ్ధమవటం కనిపించింది. గోతులో పడినప్పుడు రాయి భుజంలో లోతుగా గుచ్చుకుంది. కొంచెంసేపు అలాగే ఉండిపోయాడు. తడి తగిలింది. 2వ చేతితో నొక్కి పట్టాడు. కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. అతి కష్టం మీద గోతులోంచి లేచి కాలిబాట మీదికి వచ్చాడు. క్షణంలో 1000వ వంతు కన్ను తెరిచి వెంటనే మూసుకుని నడవసాగాడు. 2 ఫర్లాంగులు నడవటానికి దాదాపు 1.5 గంట పట్టింది. గ్రామంలోకి ప్రవేశించకుండా ఊరికి చివరిగా ఉన్న ఒక పక్క ముందు ఆగి విపుదా అని పిలిచాడు. నిమిషం తర్వాత తలుపు చప్పుడైంది. ఎవరిది? ఖాద్రా. తలుపు తీసి ఒక ముసలివాడు వణుకుతూ బయటికి వచ్చాడు. కంటికి చెయ్యి అడ్డు పెట్టుకుని, ఎవరు ఖాద్రా అన్నాడు. చలికి అతడి కంఠం వణికింది. నేనే. ఒంటి చేత్తో తడుముకుంటూ అతడు లోపలికి ప్రవేశించాడు.
చిన్న దీపపు కాంతి అతడి భుజం మీద ఎర్రగా విశ్లేషించింది. అది చూసిన వృద్ధుడు కంగారపడి అమ్మో రక్తం అన్నాడు. కాద్ర మొహం చిట్లించి విసుగ్గా తెలుసు అన్నాడు. అంతా తుడువు, పెద్ద గాయం కాదులే అంటూ భుజం మీద చేయి తొలగించాడు. ముసలివాడి దీపాన్ని అతడి గాయం దగ్గరగా పెట్టి పరీక్షించి నిజమే పెద్ద గాయం కాదు అంటూ గుడ్డని నీటితో తడిపి రక్తాన్ని తుడిచాడు. 5 నిమిషాల తర్వాత కాద్ర అడిగాడు, పూర్తిగా పోయిందా? పోయింది. ఆ గుడ్డను తగలబెట్టు. అప్పుడు చూశాడు వృద్ధుడు కాద్ర కళ్ళు మూసుకుని ఉండటాన్ని. మారు మాట్లాడకుండా రక్తంతో తడిసిన గుడ్డల్ని పోగు చేసి నిప్పు పెట్టాడు. బగ్గున మంట. చేతబడా? కాదు. మరి? కాద్ర క్షణం మౌనంగా ఉండి నెమ్మదిగా అన్నాడు, కాశ్మోరా. దీపపు మసక వెలుతురులో వృద్ధుడు ఉలిక్కిపడటం అస్పష్టంగా కనిపించింది. ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పేరు వింటున్నాడు. దాన్ని ప్రయోగించగలిగే ఒకే ఒక మనిషి నోటి నుంచి. అతడు ఆలోచనని తగ్గొడుతూ కాద్ర అడిగాడు, కాలిపోయిందా? కాలింది కాద్ర, నువ్వు కళ్ళు తెరవచ్చు. ఎక్కడ చుక్క కూడా లేదుగా అంటూ కాద్ర కళ్ళు విప్పాడు. ఇంకా ఎన్ని రోజులు? 16. ఎవరు? చెప్పడానికి ఇష్టం లేనట్టుగా వెళ్ళొస్తానని కాద్ర తలుపు తెరుచుకొని చీకట్లో కలిసిపోయాడు. బయట సన్నగా తుంపరపడుతోంది. ముసలివాడు అటే చీకట్లోకి చూస్తూ తనలో తానే అనుకున్నాడు, ఈ 21 రోజులు తన రక్తం అతడు చూడకూడదు. అయినా ఇంత రాత్రివేళ కళ్ళు మూసుకుని శ్మశానం నుంచి తన ఇంటికి వచ్చాడంటే అతనికి నిశ్చయంగా అద్భుత శక్తులున్నాయి. సిన్నమ్మ, లోపలికి రావచ్చా? గుమ్మం దగ్గర నిలబడి అడిగాడు పైడితల్లి. పుస్తకం పక్కన పెట్టి, రా కానీ ఆ చుట్ట పడేసిరా అంది అనిత. అమ్మమ్మ, ఆ మాట మాత్రం అనకు. పైడితల్లికి సొట్టం ఈ సొట్టే అంటూ లోపలికి వచ్చాడు. నీటిగా ఉన్న ఆ రూమ్లో వస్తువుల కేసి పరికించి చూస్తూ, ఈ ఏడాదితో నీ చదువు అయిపోతుంది కదూ అన్నాడు. నవి తలోపింది. చదువే నాకేం చేస్తావు సిన్నమ్మ? తనకే తెలీదు ఏం చెప్తుంది. నవ్వుతూ తలదిండు ఒళ్ళోకి తీసుకుని, ఏం చేయమంటావు నువ్వు చెప్పు అంది. యు ఆర్ గ్రాడ్యుయేట్. గ్రాడ్యువల్గా పిల్లల్ని కనుసిన్నమ్మా. ప్రాంతీయంలో ఇంగ్లీష్ కలిపి మాట్లాడటంలో ఉండే ఆ కొత్త ప్రయోగాన్ని తన కాలేజీలో చేసి స్నేహితురాలని థ్రిల్లో ముంచింది. కానీ ఎంత చేసినా పైడితల్లి మాట్లాడుతుంటే వచ్చే క్యాజువల్నెస్ రాదు. ఈ రెండు కలిపి మాట్లాడటం ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేశావు? చెప్పన్నయ్యా. పైడితల్లి జాగ్రత్తగా లేచి వెళ్ళి చుట్టను కిటికీలోంచి బయటికి విసిరేసి వచ్చి కూర్చున్నాడు. అన్నీ అనుకోగానే రావు సిన్నమ్మా. ముందు మనం ఏం చేద్దామనుకున్నామో అది ఆలోచించి పెట్టుకోవాలా. దెన్ ప్లాన్ ఇట్. ఒకసారి కానీ ప్లాన్ వేసుకుంటే దాన్ని సాధించేందుకు తొందరపడకుండా పనిచేసుకుంటూ పోవాలా. గడ్డం క్రింద చేయి పెట్టుకుని వింటున్న అనిత కొద్దిగా కదిలి, ఇన్ని విషయాలు తెలుసు కదా నీకు, ఏం చదువుకున్నావు నువ్వు? మళ్ళీ అదే నవ్వు. విషయం తెలుసుకోవటానికి చదువుకోవటానికి సంబంధం లేదు సిన్నమ్మ. నేనేం చదువుకోలేదు. అయినా నాకు తెలియని ఫీల్డ్ లేదు. మెడిసిన్ నుండి థామస్ ఆల్వా ఎడిసన్ వరకు. అనితకు అతడొక అద్భుతమైన వ్యక్తిలా కనపడ్డాడు. ఓ, నీకు మెడిసిన్ కూడా తెలుసా అని అడిగింది. పైడితల్లి ఆడి తప్పడు అన్నాడు. అయితే మా తులసికి ఏమైందో, ఎలాగ తగ్గుతుందో చెప్పు చూద్దాం. అతడు ఆమె వైపు చూశాడు. ఆతృతగా తన వైపే చూస్తున్న ఆ పెద్ద పెద్ద కళ్ళకేసి, వంపు తిరిగిన గడ్డంకేసి, అమాయకంగా ఊగే కిటికీ తెరకేసి, జాలిగా కొట్టుకునే గడియారం కేసి చూసి నెమ్మదిగా అన్నాడు, చెప్పగలను. ఒక్కసారిగా లేచి కూర్చుని ఎగ్జైటింగ్గా ఏమిటి అని అరిచింది. పైడితల్లి అటు ఇటు చూశాడు. ఎవరూ లేరని నిశ్చయించుకొని చిన్న కంఠంతో అన్నాడు, నీ దగ్గర నాకు అబద్ధం చెప్పడం ఇష్టం లేదు సిన్నమ్మ. నాకు నిశ్చయంగా తెలుసు. పాపకి అనుమానంగా అడిగింది. సేతబడి చేశారు. బయట నుంచి చాటుగా వెళ్లే సంభాషణ వింటున్న సరస్వతి ఉలిక్కిపడ్డాడు. తమ వాడనుకున్న పైడితల్లి అటు తిరిగిపోయి రహస్యం చెప్పేశాడే. ఇప్పుడేం చేయాలి? స్వామి కూడా లేడు. అతడికి ఏం చేయాలో తోచలేదు. అనిత ఉలిక్కిపడి చేతబడా అంది. మామూలు సేతబడి కాదు, కాశ్మోరా. క్షుద్రదేవతలందరిలోకి క్షుద్రమైన దేవత. అది ప్రయోగిస్తే తిరుగులేదు, మరణమే. అనిత మొహం తెల్లగా పాలిపోయింది. లోపల నుంచి దుఃఖం ముంచుకొచ్చింది. బలవంతం మీద అదింపట్టి, ఇప్పుడెలా అంది. మీకు తెలియదు సిన్నమ్మ, పల్లెటూరులో పుట్టి పెరిగినోణ్ణి. ఈ సేతబడులు తంత్రాలు నాకు బాగా తెలుసు. పాప మొదటి రోజు భయపడిపోయింది, రెండో రోజు నీలంగా మారింది. ఇదంతా సేతబడి ప్రభావమే. ఇంకా 16 రోజులు అంతే. అన్నయ్య అన్నది అనిత వణుకుతున్న కంఠంతో. దీన్ని మనం ఆపు చేయలేమా? ఇదంతా మీకు చెప్పకూడదు సెల్లమ్మ. కానీ నిన్ను చూస్తే అబద్ధం చెప్పాలనిపించటం లేదు. అందుకే ఇదంతా చెప్పాను. ఎల్లు సిన్నమ్మ, వెళ్ళి మీ అన్నయ్యకి చెప్పు. భూతవైద్యుడిని పిలిపించమను. ఇంకెన్నో రోజులు లేవు, తొందరపడాలి.
ఆమె లేచింది. అన్నయ్యని హెచ్చరించడానికి బయటికి రాబోతుంది. బయట సరస్వతి వేచి ఉన్నాడు. ఆమె రాగానే కొట్టాలి. ఒకటే దెబ్బ, కిక్కురుమనకుండా. ఆ తర్వాత ఆ నమ్మకద్రోహి పైడితెల్లి పని పట్టాలి. అతడు సిద్ధంగా ఉన్నాడు. ఈ లోపల లేచిన అనిత నిరాశగా కూర్చుంటూ, అన్నయ్య నమ్మడు అంది. పైడితెల్లి అర్థం కానట్టు చూశాడు. అన్నయ్యకి వీటి మీద నమ్మకం లేదు. అయితే మనమే పరిష్కారం ఆలోచించాలి సాలోచనగా అన్నాడతను. ఇంక నువ్వు దీని గురించి ఆలోచించక సిన్నమ్మా, అన్నీ నేను చూసుకుంటాను. ఎలా? ఫకీర్లుంటారు, బైరాగులుంటారు. వాళ్ళల్లో ఎవరో నిజంగా మహిమలున్న వాళ్ళు ఉంటారు. పట్టుకోవాలి. ప్రతి విషయానికి విరుగుడుంటుంది సిన్నమ్మ అని బయటకొచ్చాడు. అడుగు బయటపెట్టిన పైడితల్లి అక్కడ నిలబడి తనని దహించేలా చూస్తున్న సరస్వతిని చూశాడు. నెమ్మదిగా అతడు పెదవులు నవ్వుతూ విచ్చుకున్నాయి. సరస్వతి స్థానువుడయ్యాడు. తనని చూడగానే అతడు భయపడిపోతాడనుకున్నాడు. చేసిన మోసం తెలిసిపోయినందుకు, పట్టుబడిపోయినందుకు బెదిరి భయంతో అడుగు వెనక్కి వేస్తాడనుకున్నాడు. నవ్వుతాడని అనుకోలేదు.